అసలు మహాభారతమును విననివాడు, మహాభారతము చెప్పనివాడు, మహాభారతము చదవనివాడు విద్వాంసుడే కాడు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని మన పెద్దలు చెప్పేవాళ్ళు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా మహాభారతం చదవాలి లేదా వినాలి. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, మన ఇతిహాసం, మన చరిత్ర. ఎన్నో తరాలుగా ఎన్నో కోట్ల మంది చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్న ఒక నమ్మకం. ఇది మన చరిత్రకు, మన ఉనికికి ఆధారం అంటే ఇంకొంతమంది ఇవన్నీ కొట్టిపడేస్తూ ఇది కేవలం వ్యాసుడు రాసిన ఒక కల్పిత కథ అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం? మహాభారతం నిజంగా జరిగిందా లేక ఒక కల్పిత కథ మాత్రమేనా? సైంటిఫిక్ ఆధారాలతో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకుందాం. ముందుగా మనం మహాభారతాన్ని చూసే విధానంలోనే ప్రాబ్లం ఉంది. చాలామంది అదొక మారల్ స్టోరీలా, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఒక వార్లానే చూస్తారు. కానీ మహాభారతం గురించి ఇంకా డీటెయిల్డ్గా డెప్త్గా ఆలోచిస్తే అదొక కల్పిత కథ కాదు, అదొక నిజం అని అర్థమవుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో ఉన్న సోల్జర్స్ కౌంట్ నుంచి హస్తినాపుర రాజ్యంలో ఉన్న ప్రజల వరకు ప్రతిదీ చాలా స్పష్టంగా చెప్పారు. యుద్ధంలో ఏనుగులు, గుర్రాలు, రథాల సంఖ్య, యుద్ధంలో చనిపోయిన వారి శవాల సంఖ్య, వారు వాడిన ఆయుధాలు, ప్రయోగించిన బాణాలు, యుద్ధ తంత్రాలు, వ్యూహాలు, ప్రతిదీ చాలా డీటెయిల్డ్ ఉంటుంది. వ్యాస మహర్షి దీన్ని 1,00,000 శ్లోకాలతో రాశారు. మళ్ళీ దీన్ని 18 పర్వాస్గా డివైడ్ చేశారు. ప్రతి పర్వంలో హిస్టరీ, పాలిటిక్స్, ధర్మశాస్త్రం, ఫిలాసఫీ లాంటివి కనిపిస్తాయి. అండ్ మహాభారతంలో 1000+ క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది. మళ్ళీ ఆ క్యారెక్టర్స్ కి ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉంటుంది అండ్ సైకలాజికల్ డెప్త్ ఉంటుంది. మళ్ళీ వీటన్నింటికి మన పురాణాలతో ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటుంది. ఇదంతా ఒక మనిషి తన ఇమాజినేషన్ తో కల్పించి రాయడం అంటే అది ఇంపాసిబుల్. మహాభారతంలో చెప్పిన ప్లానెటరీ పొజిషన్స్ అంటే నక్షత్రాల స్థితి, వీటిని సైంటిస్టులు బ్యాక్ ట్రాక్ చేసి వెరిఫై చేశారు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన టైం 3067 BCకి మ్యాచ్ అవుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన నక్షత్రాల స్థితిలో సోలార్ ఎక్లిప్స్ గురించి చాలా క్లియర్ గా చెప్పాడు. అది మోడర్న్ ఆస్ట్రోనామికల్ సాఫ్ట్వేర్ తో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది. మరి 5000 సంవత్సరాల ముందు రాసిన వ్యాస మహర్షి ఈ నక్షత్రాల స్థితి గురించి ఎలా చెప్పాడు? ఇప్పుడున్న రైటర్స్ ఎవరికైనా మహాభారతం లాంటి స్టోరీ ఒక 10% రాయాలన్నా ఒక జనరేషన్ పడుతుంది. మరి మహాభారతం జరిగింది అనడానికి ఏదైనా ఫిజికల్ ఎవిడెన్స్ ఉందా అంటే అఫ్ కోర్స్ ఉంది. మహాభారతంలో చెప్పిన ప్లేసెస్ కి ఆర్కియాలజికల్ ప్రూఫ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ద్వారకా, గుజరాత్ కోస్ట్ లో నీటి అడుగున తవ్వకాలు దొరికింది. అది 5000 సంవత్సరాల ముందున్న ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అని చూపిస్తుంది. తవ్వకాల్లో దొరికిన కొండలు, నిర్మాణాలు అండ్ ఆ నగరం యొక్క లేఅవుట్ మహాభారతంలో ఇచ్చిన వివరణతో మ్యాచ్ అవుతుంది. హస్తినాపూర్ లో కూడా తవ్వకాలు జరిగాయి. ఆ తవ్వకాల్లో కూడా ఇంట్రెస్టింగ్ ఆర్టిఫాక్ట్స్ దొరికాయి. అవి 3000 BC to 5000 BCకి సంబంధించినవని ఎక్స్పర్ట్స్ చెప్పారు. మహాభారతం జరిగింది అని చెప్పడానికి చాలా స్ట్రాంగ్ ఆర్కియాలజికల్ ప్రూఫ్ ఉంది. మహాభారతంలో ఇప్పుడున్న టెక్నాలజీ కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేది. ముఖ్యంగా అస్త్రాల గురించి చెప్పుకోవాలి. ఒక్కో అస్త్రం ఒక్కో న్యూక్లియర్ వెపన్ తో సమానం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మాస్త్ర. మహాభారతంలో బ్రహ్మాస్త్ర గురించి ఇచ్చిన వివరణతో మోడర్న్ సైంటిస్టులు హిరోషిమా, నాగసాకిలో ఉన్న రేడియేషన్ సింటమ్స్ తో కంపేర్ చేశారు. చాలా వరకు సింక్ అయింది. అయితే వ్యాస మహర్షి ఆ టైంలో బ్రహ్మాస్త్ర వల్ల కలిగే పేలుడు ఇంపాక్ట్ ని అండ్ ఆ రేడియేషన్స్ లాంటివి ఒక సైంటిస్ట్ లా ఊహించి కల్పించి రాశారు అంటారా? అంతెందుకు, ఫస్ట్ అటామిక్ బాంబ్ కనిపెట్టిన ఓపెన్ హైమర్ కూడా మన భగవద్గీతను బాగా నమ్మేవాడు. అండ్ అతను ఈ ఫార్ములా కనుగొనే క్రమంలో తనకు భగవద్గీత ఎంతగానో సహాయపడిందని చెప్పాడు. I remembered the line from the Hindu scripture, the Bhagavad Gita. Vishnu is trying to persuade the prince that he should do his duty, and to impress him takes on his multi-armed form and says, "Now I am become death, the destroyer of worlds." I suppose we all thought that one way or another. ఒక 400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అరే నువ్వు ఆకాశంలో విమానం లాంటి దాంతో ఎగరచడానికి మనం ఎవరికైనా చెప్తే వాడు మనం పిచ్చోలా చూస్తాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కానీ అదే విమానం లాంటి కాన్సెప్ట్ గురించి 5000 సంవత్సరాల క్రితమే వ్యాస మహర్షి చెప్పాడు. పుష్పక విమానం అని. అది ఫైర్ అండ్ సోలార్ పవర్ తో వర్క్ అయ్యేది. 400 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళకి రాని ఆ థాట్ 5000 సంవత్సరాల క్రితమే ఎలా వచ్చింది? మన హిస్టరీ గురించి మనం తెలుసుకోగానే స్టేట్మెంట్స్ ఇస్తాం. కానీ మనకి ఎక్కువ మోజ్ అయిన అమెరికన్స్ వీటి గురించి తెలుసుకుంటున్నారు, నమ్ముతున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్, జూలియా రాబర్ట్స్, మిలీ క్యూస్, విల్ స్మిత్, హ్యూ జాక్స్మాన్, లీనా హెడే లాంటి టాప్ హాలీవుడ్ సెలబ్రిటీస్ హిందూయిజం ని ఫాలో అవుతున్నారు. బికాస్ ఆఫ్ వాళ్ళ మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్న డెప్త్ ని అర్థం చేసుకున్నారు కాబట్టి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మహాభారతం మొత్తం ఒక ఎత్తు అయితే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత మాత్రమే ఒక ఎత్తు. ఒక సాధారణ మనిషి తన ఇమాజినేషన్ తో ఈ సీన్ ని అంత స్పష్టంగా ఊహించి కల్పించి రాయడం అన్నది ఇంకా అది అసలు జరగని పని. భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉన్నాయి. ప్రతి చాప్టర్ లో ఒక స్పెసిఫిక్
మెటాఫిజిక్ ఫిలాసఫీ లాంటిది ఉంటుంది. లైక్ కర్మయోగ, జనన యోగ, భక్తి యోగ. ప్రతి ఐడియా కూడా ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ లాగా స్ట్రక్చర్డ్ గా ఉంటుంది. భగవద్గీతలో చెప్పిన కాన్సెప్ట్ అప్పటి కురుక్షేత్ర సమయానికి మాత్రమే సంబంధించింది కాదు, అది యూనివర్సల్ అండ్ టైమ్లెస్. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్మ. ఈ మోడర్న్ సైకాలజీలో కూడా ఫోకస్ ఆన్ యాక్షన్స్ నాట్ ఆన్ రిజల్ట్స్ అని చెప్తారు. శ్రీకృష్ణుడు అది వేల సంవత్సరాల ముందే చెప్పాడు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము, భయము, క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. అండ్ డిటాచ్మెంట్ అంటే నిష్కామ కర్మ. డిటాచ్మెంట్ అనే కాన్సెప్ట్ మోడర్న్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ లో చాలా ఇంపార్టెంట్. ఇది మహాభారతంలో డీటెయిల్ గా వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ యువర్ యాక్షన్స్, నాట్ ఆన్ ద రిజల్ట్స్. సింపుల్ గా చెప్పాలంటే యాక్షన్స్ మీద ఫోకస్ చేయండి, రిజల్ట్స్ మీద కాదు అని దీని అర్థం. దీని గురించి ఇంకొంచెం డెప్త్ గా ఆలోచిస్తే అదొక సైకలాజికల్ గైడెన్స్ అని మనకు అర్థం అవుతుంది. భగవద్గీతలో కాస్మాలజీ అంటే యూనివర్సల్ స్ట్రక్చర్, మెటాఫిజిక్స్ అంటే బియాండ్ ఫిజికల్ అండ్ యోగా కాన్సెప్ట్స్ ఉన్నాయి. శ్రీకృష్ణుడు ప్రకృతిలో సత్వ, రజస్, తమస్ గుణాస్ గురించి చాలా క్లియర్ గా చెప్తాడు. ఇది సైంటిస్టుల ప్రకారం ప్రకృతిలో ఉన్న బ్యాలెన్స్ గురించి చెప్తుంది. మోడర్న్ సైన్స్ కంటే ముందే ఒక ఆర్డినరీ పర్సన్ ఎలా ఇది ఇమాజినేషన్ తో చెప్పగలడు. భగవద్గీతలో టైం కాన్సెప్ట్ కూడా ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తాడు, కలయ తస్మై నమః అని. అంటే ఐఆమ్ టైమ్ అండ్ ఐఆమ్ డెస్ట్రాయర్ ఆఫ్ ఆల్ అని అర్థం. భాగవతంలో దీని గురించి ఇంకా స్పష్టంగా ఉంటుంది. టైం గురించి, టైం లైన్ గురించి, మల్టీ యూనివర్స్ గురించి, ప్యారలల్ యూనివర్స్ గురించి చాలా డెప్త్ గా ఉంటుంది. సైంటిస్టులు భూమి మీద స్పేస్ లో టైం ఒకేలా ఉండదని ఇప్పుడు చెప్తున్నారు, కానీ వీటి గురించి వ్యాస మహర్షి ఎప్పుడో చెప్పాడు. వాటి గురించి ఒకసారి డీటెయిల్ గా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. కృతి అంటే 29 మిల్లీ సెకండ్స్, ప్రణ అంటే 4 సెకండ్స్, వినది అంటే 24 సెకండ్స్, నాది అంటే 24 మినిట్స్, ముహూర్తం అంటే 48 మినిట్స్, యమ అంటే 3 అవర్స్, అహోరాత్ర అంటే 1 డే, ప్రక్షాణ అంటే 15 డేస్, మాస అంటే 1 మంత్, ఋతు అంటే 2 మంత్స్, అయన అంటే 6 మంత్స్, వర్ష అంటే 1 ఇయర్ అంటే 1 సంవత్సరం. ఇప్పుడు నేను చెప్తున్నంతా హ్యూమన్ టైం గురించి. వ్యాస మహర్షి మన గ్రంథాల్లో టైం గురించి ఏం చెప్పాడో చెప్తున్నాను. రిమెంబర్, ఎర్త్ లో స్పేస్ లో టైం ఒకేలా ఉండదు. సో ఒక వర్ష అంటే ఒక మానవ సంవత్సరం, దీన్ని హ్యూమన్ ఇయర్ అంటారు. ఇలాంటి 43,20,000 మానవ సంవత్సరాలు అయితే ఒక యుగ. ఇక్కడ మనకు 4 యుగాలు ఉన్నాయి. ప్రతి యుగంలో కాల వ్యవధి ఒకేలా ఉండదు. ముందుగా కృతయుగం 17,28,000 మానవ సంవత్సరాలు అయితే ఒక కృతయుగం అవుతుంది. అదే దేవతలకైతే 4,800 సంవత్సరాలు మాత్రమే. అంటే భూమి మీద ఉన్న మనకు కృతయుగం అవ్వడానికి 17,28,000 సంవత్సరాలు పడుతుంది, కానీ దేవతలకు 4,800 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే టైం అన్ని చోట్ల ఒకేలా ఉండదు. దేవతలు మనకంటే హైయర్ డైమెన్షన్స్ లో ఉన్నారు కాబట్టి ఈ టైం డిఫరెన్స్. సేమ్ ఇంటర్స్టెల్లార్ మూవీలా, కాకపోతే అక్కడ కొన్ని గంటలు, రోజులు మాత్రమే తేడా, ఇక్కడ కొన్ని లక్షల సంవత్సరాలు తేడా. అదే విధంగా త్రేతాయుగం 12,96,00,000 మానవ సంవత్సరాలు, అదే దేవతలకైతే 3,600 దేవతా సంవత్సరాలు. నెక్స్ట్ ద్వాపర యుగం 8,64,000 మానవ సంవత్సరాలు అయితే, అదే దేవతలకైతే 2,400 దేవతా సంవత్సరాలు. ఇంకా కలియుగం అంటే ఇప్పుడు మనం నివసిస్తున్న యుగం, ఇది 4,32,000 మానవ సంవత్సరాలు, అదే దేవతలకైతే 1,200 దేవతా సంవత్సరాలు. మనం ఇప్పుడు ద్వాపర యుగం ముగిసి 5,000 సంవత్సరాల ఈ కలియుగంలో ఉన్నాం. కలియుగం పూర్తి అవ్వడానికి ఇంకా 4,27,000 సంవత్సరాల టైం మిగిలి ఉంది. ఇది పూర్తయితే ఒక సైకిల్ కంప్లీట్ అయ్యి మళ్ళీ కృతయుగం మొదలవుతుంది. ఈ యొక్క సైకిల్ నే మహాయుగం లేదా చతుర్యుగం అని అంటారు. ఒక మహాయుగంలో 43,20,000 మానవ సంవత్సరాలు ఉంటుంది. ఇలాంటి 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతర అవుతుంది. ఇలాంటి 14 మన్వంతరాస్ అయితే ఒక కల్పం అవుతుంది. ఇది బ్రహ్మకి ఒక రోజు, అంటే 1000 మహాయుగాలు. ఇది మానవులకు 4.32 బిలియన్ హ్యూమన్ ఇయర్స్. 360 కల్పాలు అయితే బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. దీన్నే బ్రహ్మ సంవత్సరం అని అంటారు. బ్రహ్మ యొక్క జీవితకాలం 100 బ్రహ్మ సంవత్సరాలు, అంటే 36,000 కల్పాలు, అంటే 311 ట్రిలియన్ హ్యూమన్ ఇయర్స్. ఇంకా చాలా ఉంది, కాకపోతే అదంతా ఈ వీడియోలో చెప్పడానికి లెంత్ సరిపోదు. ఈ ఒక్క కాన్సెప్ట్ మీద 10 వీడియోలు చేసినా చాలదు. అండ్ ఇప్పుడే చెప్తే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు కూడా. రాబోయే వీడియోస్ లో క్లియర్ గా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఒక మనిషి 5,000 సంవత్సరాల క్రితమే ఇదంతా ఎలా ఊహించి రాయగలడు? నాకు తెలిసి ఐన్స్టీన్ అమ్మ ముగ్గురు దిగొచ్చినా ఇలా రాయలేడు. భరతనాట్యం, కూచిపూడి లాంటివి కూడా మహాభారతం నుంచే వచ్చాయి. మరి ఇవన్నీ ఎలా పాసిబుల్? వీటన్నిటికీ ఒకటే ఆన్సర్, దేవుణ్ణి పూజించడం కన్నా అర్థం చేసుకోవడం అవసరమని. మహాభారతం ఒక కల్పిత కథ కాదు, మన చరిత్ర. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నిజానికి ఎవరి నమ్మకాలతో పని లేదు. వాటికి నిలువెత్తు నిదర్శనాలే ఈ సైంటిఫిక్ ప్రూఫ్, కల్చరల్ ఇంపాక్ట్స్, ఫిలాసఫికల్ డెప్త్, హిస్టారికల్ అక్యురెన్సీ, రియల్ టైమ్ లొకేషన్స్, టెంపుల్స్ అండ్ ఆర్ట్ ఫామ్. చాలా మంది సైన్స్ ని కూడా ప్రశ్నించకుండా నమ్ముతారు. పేర్లు మాత్రమే వేరు, కానీ ఆలోచన ఇది మైథాలజీ కాదు, హిస్టరీ.
ఇది మన చరిత్ర. ఎవ్వరి నమ్మకంతో పని లేని నిజం. దే ఆర్ నాట్ జస్ట్ అవర్ గాడ్స్ బట్ ఆల్సో అవర్ యాన్సెస్టర్స్. దానికి ఇదే చిన్న నిదర్శనం.